ప్రియులైన మీ అందరికీ యేసయ్య పేరిట శుభాలు తెలియజేస్తూ వాక్య ధ్యానానికి మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి లూకాసు వార్త 19వ అధ్యాయం, లూకాసు వార్త 19వ అధ్యాయం 35 నుంచి 38వ వచనం వరకు నేను చదువుతున్నాను. ఈ మాటలు శ్రద్ధగా గమనించండి. తరువాత వారు యేసు వద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించి ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరచిరి. ఒలీవల కొండ నుండి దిగుచోటికి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలముల్లో మహిమయు ఉండును గాక అని తాము చూచిన అద్భుతములన్నిటిని గూర్చి మహాశబ్దముతో దేవునికి స్తోత్రము చేయసాగిరి. దేవుడు ఈ మాటలు మనకు దీవెనగా చేయునుగాక. ఆమేన్. ఒక చిన్న మాట ప్రార్థన చేసుకుందాము. అందరూ అలాగే తల వంచి కళ్ళు మూసుకొని యేసయ్యా మాతో మాట్లాడండి అని చెప్పండి. పరిశుద్ధుడైన తండ్రి, నీ పాదములకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. శ్రేష్టమైన మరొక ఆరాధనా దినమును మాకిచ్చి నీ సన్నిధిలో చేరి స్తుతించుకునే భాగ్యము మాకు కలుగజేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. వ్యక్తిగతంగా మా జీవితాల్లో, మా కుటుంబాల్లో, మా బిడ్డల విషయమై, మా సంఘంలో, సార్వత్రిక స్నేహ బృందంలో నువ్వు చేసిన మేళ్ళన్నిటికీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరికో లేని భాగ్యం మాకు దొరికింది అయ్యా. నీ సన్నిధిలో చేరి పాడుకొని స్తుతించి ఆరాధించి నీ మాటల కొరకు ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి. నీ మాట పలకగానే అది వెలుగు కలుగజేస్తూ ఉంది. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు, మానవ బ్రతుకులు మార్చగలిగే గొప్ప స్థితిగతులు కలిగించే నీ మాట చేత మమ్మల్ని దర్శించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభువునందు ప్రియులైన మీ అందరకు మరొకసారి యేసయ్య పేరిట శుభాలు తెలియచేస్తూ ఈ పామ్ సండే అనబడేటువంటి చారిత్రాత్మకమైన ఈ సంభవాన్ని బట్టి ఈరోజు జరుగుతున్న ఆరాధనలన్నింటిలో మనం కూడా ఉన్నామని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ రోజుకు ఒక ప్రముఖమైనటువంటి చోటు ఉంది. అదేంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు తొలిసారి రాజుగా ప్రజల చేత అంగీకరించబడి యెరూషలేములోనికి జయప్రవేశము చేసిన రోజు. వాడుక భాషలో పల్లెటూళ్ళలో మనందరం ఈ ఆదివారాన్ని ఏమని పిలుస్తాం? మట్టల ఆదివారం. దేవునికి స్తోత్రం. అందుకని మీరు చక్కగా అలంకరించమని ఈత మట్టలు పట్టుకొచ్చి ఆ కిటికీల్లో పెట్టారు. నాకు ముచ్చటగా కనబడుతున్నాయి. యేసు ప్రభువారు యెరూషలేము చాలాసార్లు వెళ్ళారు. యెరూషలేములో ఆయన గొప్ప కార్యాలు చేశారు. పస్కా పండుగలకు వెళ్ళారు. ఎప్పుడూ ప్రజలు ఆయన్ని పెద్దగా గుర్తించలేదు. ఏదో ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, ఆయన అనుసరించే కొద్ది మంది తప్ప. ఈసారి ఆయన యెరూషలేముకు వస్తున్నప్పుడు ఆశ్చర్యకరంగా పట్టణమంతయు కూడా ఆయన వెంబడి వెళ్ళి ఆయనకి జయధ్వానాలు చేసినట్లుగా మనం చదువుతున్నాం. ఒక గాడిద పిల్లను తీసుకొచ్చి దాని మీద తమ బట్టలు వేసి అంది మీద ప్రభువు కూర్చుండగా దారి పొడుగున పచ్చని కొమ్మలు పరచి వారి బట్టలు పరచి ప్రభువు యెరూషలేములో ప్రవేశిస్తున్నప్పుడు వారు హోసన్నా 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 అని కేకలు వేస్తూ వచ్చారు. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ప్రభువు పేరట వచ్చేవాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారుడు స్తుతింపబడునుగాక, హోసన్నా అంటే జయమని వారి కేకలు వేస్తూ రావడం జరిగింది. దేవునికి స్తోత్రం. ఆ దినాల్లో ఎవరైనా యుద్ధాలు గెలిచి వచ్చే వీరునికి త్రోవలో వాళ్ళ కాళ్ళ కింద బట్టలు పరిచేవారు. చెట్ల కొమ్మలు చేత పట్టుకొని ప్రత్యేక విధానంలో ఆహ్వానాన్ని తెలియచేసేవారు. మరి ప్రభు ఏం గెలిచారో నాకు తెలియదు కానప్పటికీ అలా జయధ్వనాలు చేస్తూ ప్రభుని ఆహ్వానించారు. ఇది ఒక ప్రవచనం. ఆ ప్రవచనం ప్రకారం సాత్వికుడు దీన మనసు గలవాడై, యెరూషలేమా నీ రాజు గాడిద పిల్లనెక్కి నీలోను ప్రవేశిస్తాడని
ప్రవక్త ప్రవచించిన మాటలు నెరవేర్చడానికి ప్రభు అలా చేశారు. అప్పుడు ప్రజలందరూ కేకలేశారు. యెరూషలేములోనికి ఆయన రాజుగా గొప్ప ఆర్భాటముగా ఊరేగింపుగా వచ్చారు. దేవునికి స్తోత్రం. నేను చాలాసార్లు చెబుతాను, యెరూషలేము అనగానే సంఘము, యెరూషలేము అనగానే మన జీవితం, యెరూషలేము అనగానే నీ వ్యక్తిగతమైన విశ్వాసం, యెరూషలేము అనగానే సార్వత్రిక సంఘం, ఆఖరిగా యెరూషలేము అనగానే ఎక్కడ ఇశ్రాయేలు దేశంలో పట్టణం, ఇశ్రాయేలు జాతి, ఇలా చాలా పోలికలు ఉన్నాయి. వీటన్నిటితో మనం ప్రక్కన ఆలోచిద్దాం. కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకుని, యెరూషలేము అనగానే నీ జీవితం, ఇది మాత్రమే మనకు చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. నీ బ్రతుకులో యేసు ఎలా ఉండాలా? రాజుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇదిగో నీ రాజు, ఇదిగో నీ రాజు ఏ తెంచుచున్నాడు, మీ తలలు పైకెత్తండి పాట ఉంది. ప్రభువును మన బ్రతుకుల్లో రాజుగా, ఎలాగా? ప్రభుతో మన బంధాలు, ప్రభుతో మన అనుభూతులు చాలా రకాలుగా ఉంటాయి. మనం అప్పుడప్పుడు గుర్తు చేసుకుంటాం. ఆకలిస్తే అన్నం పెట్టేవాళ్ళలాగా, ప్రభువా మా అవసరాలు తీర్చు అని అమ్మలాగా సహాయం చేయమని అడుగుతాం. భయం వేస్తే భద్రత కలిగించేవానిగా, నాయన భయం అవుతుంది కాపు తెలియమని అడుగుతాం. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే సహాయం చేయమని, మనకు ఆర్థిక సమృద్ధినిచ్చేవానిగా అడుగుతాం. అనారోగ్యంతో ఉంటే బాగు చేయమని ఒక వైద్యునిలాగా ఆయన్ని చూసి మనం సహాయం కోసం అడుగుతాం. నీ మనసులో దేవుని పట్ల ఉన్నటువంటి గ్రహింపు, దేవునితో నీకున్న బంధము రకరకాలుగా ఆయన్ని మన కళ్ళు ముందు ప్రత్యక్షపరుచుకుంటాం. కానీ అన్నిటికంటే ముందు ఆయన ఎలాగ మన కళ్ళు ముందు ప్రతిష్ఠించుకోవాలి, ప్రత్యక్షపరచుకోవాలంటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన మనకు ప్రభు, ఆయన మనకు రాజు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. భక్తుడైనటువంటి పేతురు గారు ఆయన ఈ విషయాన్నే గుర్తు చేస్తూ, ప్రభువును ఎప్పుడూ కూడా మన హృదయాల్లో మనం ఏ రీతిగా ఉంచుకోవాలో, ఏ రీతిగా ఆయన విషయమై మన గ్రహింపు కలిగి ఉండాలో జ్ఞాపకము చేస్తాడు. 3వ అధ్యాయం, పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో ఇలా రాయబడింది. నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మల్ని హేతు అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, మీ హృదయములలో ఎలాగా, ఎంత బాగుంటుందో ఆ మాట చూడండి, మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. దేవునికి స్తోత్రం. మీ హృదయాల్లో ప్రభువుని ఎలా ప్రతిష్ఠించాలి? ఎలా ప్రతిష్ఠించాలి? యేసును, క్రీస్తును. ఆయన ప్రభువే, మై లార్డ్, మై లార్డ్. ఘనత గల ఉన్నతమైన స్థానమందు ఉన్నవాడిని ప్రభు అంటాం, లార్డ్. భూమికి అధిపతిని ల్యాండ్ లార్డ్ అంటాం. ల్యాండ్ లార్డ్స్ అండేవాళ్ళు అంటే చాలా భూములు ఉన్నాయండి వాళ్ళకి, భూరాజులు, భూపతులు. పతి అంటే భర్త, భూమిని అంతటినీ కలిగిన హక్కు ఉన్నవాడు భూపతి. ఈయన సర్వలోకాధిపతి. దేవునికి స్తోత్రం కలిగినగాక. జీవాధిపతి, జీవమునకు ప్రభు ఆయనే, లోకమునకు ప్రభు ఆయనే, మన విశ్వాసమునకు ప్రభు ఆయనే, మన రక్షణకు ప్రభు ఆయనే. టోటల్గా నాకు ప్రభు ఆయనే. నాకేనా? గట్టిగా చెప్పుకోండి, నాకును ప్రభు ఆయనే. మన హృదయాల్లో ప్రభువును సింహాసనం మీద, హృదయ సింహాసనం మీద ఆ స్థానములోనే ఉంచాలి. ఎప్పుడు ఆయన మనం చిన్న చూపు చూడడానికి లేదు. అప్పుడప్పుడు సరదాగా నేను చెప్తా ఉంటాను, ఆడవాళ్ళు మాట్లాడుతూ మా ఆయనకి ఏం తెలియదండి అంటారు. ఏం తెలీదా? మీరు చెప్పండి. ఆయనకి ఏం తెలియదండి అసలు. అరే భర్త అండి, తెలిసినా తెలియపోయినా మాట నువ్వు మాట్లాడకూడదు. ఆయన నిజంగానే ఏమీ తెలియకపోతే 4 గోడల మధ్య ఇలా ఉంటే ఎలాగా, పిల్లల సంగతి ఎలాగా, ఇల్లు సంగతి ఎలాగా, నువ్వు ఇలా ఇంత అజ్ఞానంగా ఉంటే ఎలాగని మాట్లాడుకోవాలి తప్ప నలుగురు ముందు భర్తని ఈయనకి ఏం తెలియదు నూరుగా అన్నారు అనుకో. అర్థం ఏంటి? ఇప్పుడు భర్తను ఎక్కడ పెట్టావు నువ్వు? భర్త శిరస్సు కదా. ఈ శిరస్సు ఎప్పుడు నీ మెడ మీద అన్నిటికంటే పైనే ఉండాలి. కానీ ఈ శిరస్సును బట్టి ఎక్కడ పెడుతున్నావు? నీ కాళ్ళ దగ్గర, మనుషుల కాళ్ళ దగ్గర పెడుతున్నావు. ఎలాగ అలవాటు అయిపోయాను మనకు. మరి ప్రభువుని ఎక్కడ పెట్టాలి? ఆయన ప్రభువే. దేవునికి స్తోత్రం కలిగినే గాక. ఇప్పుడు ఈ ప్రభు విషయమై మనం వ్యవహరించే విధానం ఏమిటో కొన్ని మాటలు చెప్తాను. ఈ జయప్రవేశపు ఆదివారం ఏం జరిగింది, ఈ సంగతులు ఎప్పుడో చాలాసార్లు చెప్పేసుకుంటున్నాం. కానీ ఈరోజు నా హృదయంలో ప్రభు ఉంచిన తలంపు ఏంటంటే, అక్కడ ప్రజలు చేసిన స్తోత్రార్పణల వెనకాల మన విషయమై దేవుడు ఏం కోరుకుంటున్నాడు అని ఆలోచన చేద్దాం. ఒక్కసారి మనం చదువుకున్న వాక్యంలోనికి
ఆ లూకాసు వార్తలో మనం చదివినటువంటి ఆ 19వ అధ్యాయము 40వ వచనానికి వచ్చేస్తే అక్కడ ఒక మాట ఉంది. వారందరూ అలాగా స్తోత్రము చేస్తూ ఉంటే 39లో ఆ సమూహంలో ఉన్న కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యులను గద్దింపుమని ఆయనతో చెప్పగా, వినండి, వాళ్ళందరూ స్తోత్రం చెప్తున్నారు, హోసన్నా అంటున్నారు, దావీదు కుమారుని జయం అంటున్నారు. కొందరు పరిసయ్యులు, బోధకుడా నీ శిష్యుల్ని సైలెంట్గా ఉండమని, ఏంటి కేకలేంటి? ఏమండి, పెళ్ళిలో వాసన వచ్చేస్తుంది, వంటలు చేయొద్దంటే ఎలాగా? అరే పెళ్ళిలో గుమగుమలు ఆడిపోవాలి కదా, అవునా? ఇంట్లో దిగుతున్నారు, ఇంటికి రంగులు వేయొద్దంటే ఎలాగా? అవునా? ఊర్లో పండగ చేస్తున్నా డప్పులు కొట్టొద్దంటే ఎలాగా? పండగ అంటేనే ఆడవాడి కదా. ఇక్కడ వీళ్ళు ప్రభువును ఊరేగింపుగా తీసుకెళ్తా ఉంటే కేకలు వేద్దంటారండి, నాకు అర్థం కాదు. చప్పట్లు కొట్టండి సౌండ్ లేకుండా అంటే అర్థం ఏంటి? నా మాట మీకన్నా అర్థం అవుతుందా? చప్పట్లు కొట్టండి సౌండ్ లేకుండా. సౌండ్ లేకుండా కొడితే చప్పట్లు ఎలాగెళ్తాయండి? చప్పట్లు అవుతాయి. ఏమవుతాయి? చప్పనట్లు అవుతాయి తప్ప చప్పట్లు అవ్వవు. గట్టిగా చప్పట్లు కొట్టండి అంటాం తప్ప సైలెంట్గా చప్పట్లు కొట్టండి ఎవడనంటే వాడికి ఏమైనట్టు? లోపల బుర్రలో చిప్పిపోయిందని అర్థం. ఏమండి, ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారు? బోధకుడా నీ శిష్యులని, నీ వెనకాల వచ్చేవారిని కేకలేయొద్దని చెప్పు. అప్పుడు ప్రభువా కరెక్టేనయ్యా, నాకు సౌండ్ పొల్యూషన్ నచ్చదు, అలా అనవసరంగా కేకలేస్తున్నారు, ఆపేస్తాను అన్నాడా? 40 వచనం చూడండి. ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలు వేయునని, ఈ మాట మీద ఈరోజు మన కాన్సన్ట్రేషన్ ఉంచుదాం. వీరు ఊరుకోవచ్చు, మీరు ఇష్టం లేదనో మీకు నచ్చలేదనో కేకలు వేయొద్దని మీరంటే, నా శిష్యులు కాబట్టి నేను కేకలు వేయొద్దని చెప్పి వాటిని కంట్రోల్ చేసేస్తాను. అంతవరకు బాగానే ఉంది. ఒకవేళ వారు ఊరకుంటే, దేవునికి స్తోత్రం చెబుదాం, వారు ఊరకుంటే ఎవరు కేకలేస్తారు? నా శిష్యులు కాబట్టి ఈ రాళ్ళను లేక ఈ మనుషులను కేకలేయొద్దని మీరు చెప్తున్నారు. హల్లెలూయా. ఊరకుండిన ఎడల ఎవరు కేకలేస్తారు అంటే ప్రభు ఉద్దేశం ఏంటి? కేకలేయమనా వద్దనా? మీరు ఊరుకోండి ఊరుకోండి అంటున్నారు. ఇక్కడ మీరు చేయాల్సింది ఊరుకోవడం కాదు, ఏం చేయాలి? కేకలు వేయాలి. దేవునికి స్తోత్రం. ఎగిరి ఎగిరి పరుగెత్తగా హోసన్నా హోసన్నా కేకలు వినబడేను, హోసన్నా హోసన్నా కేకలు వినబడేను, ఎగిరి ఎగిరి పరుగెత్తగా నా హృదయం పొంగుచున్నది, నా హృదయం పొంగుచున్నది. చిన్నపిల్లలు జ్ఞాపకం పెట్టుకోండి. గాడిదనేనయ్యా, చిన్ని గాడిదనేనయ్యా, యేసురాజు స్వారీ చేసే గాడిదనేనయ్యా, యేసురాజు స్వారీ చేసిన గాడిదనేనయ్యా. ఏమండి, యేసురాజు స్వారీ చేసిన గాడిదన నేను. నా వెనకాల వచ్చే జనాలు నా ముందే హోసన్నా హోసన్నా అని కేకలేస్తూ ఉంటే నా హృదయం పొంగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం గుర్తు చేసుకున్నాం ఇక్కడ? ప్రభువును ఆ రీతిగా హృదయమంతటితో ఆరాధించేవారు కావాలి. కేకలు ఎప్పుడు వేస్తామండి? కొన్ని సందర్భాలు చెప్పండి. ఎవరి మీదన్నా కోపం వస్తే అప్పుడు దాకా సైలెంట్గా మాట్లాడండి. మనము ఎక్కలేని సౌండ్ తెచ్చేసి యాంప్లిఫైయర్ సౌండ్ పెంచేసి పెద్ద గట్టిగా కేకలేసేస్తూ ఉంటాం. కోపం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు అప్పటిదాకా మర్యాదగా చాలా స్మూత్గా చాలా సాఫ్ట్గా ఫ్యాషన్గా మాట్లాడే మనకి అనుకోకుండా కాలు మీద రాయబడి ఏళ్ళు చిదిగిపోయింది అనుకోండి, అప్పుడు ఫ్యాషన్గా అబ్బా చాలా నిప్పిగా ఉంది అంటామా? అమ్మ బాబోయ్, ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా ఒరిజినల్ భాష ఏంటో? లోపల ఒరిజినాలిటీ బయటకు వచ్చేసి అది ఏ పిల్లోడున్నా కానీ రాయేసి కొడితే ఇంకా ఆడి మీద ఉంటుంది మన ప్రతాపం. మనకు వచ్చిన డిక్షనరీలో భాషలన్నీ వాడేస్తూ ఉంటాం. బాధలో కేక వస్తుంది, అవునా? కోపంలో కేక వస్తుంది, సంతోషంలో కేకలు వస్తాయి. ఆయా ఎమోషన్స్ అంటారు వీటిని. భావోద్రేకాలు బయటపడేటప్పుడు ఆ శబ్దం చాలా బలంగా ఉంటుంది. ఇప్పుడు ప్రభు మీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయ్యా అన్నాడు కదా. అంటే అర్థం ఏంటి? మీరు మీ భావములో
ఆసక్తి గలవారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎలా ఉండాలా? మీ ఫీలింగ్స్లో ఆసక్తి గలవారుగా ఉండాలి, తీక్షణంగా ఉండాలి. ఆకలేస్తుంది అని ఆశగా అడగాల. ఏమనుంటే పెడతారా? అదేంటి నాకు అర్థం కాదు. ఏమనుంటే పెడతారంటే ఎందుకు పెట్టాలా? అమ్మా ఆకలేస్తుందమ్మా కొంచెం ఏమన్నా పెట్టండి, ఏది ఉంటే అది పెట్టండి. బాగా ఆకలేసినప్పుడు కొంచెం ఆగండి, ఇంకా కూర అవుతుంది, కూర ఇంకా అవుతుందా, అదేదో పెట్టే ముందు ఏది ఉంటుంది అంటే మన ఆశను ఎలా చెప్తాం? స్ట్రాంగ్గా చెప్తాం. ప్రభువు కూడా మనల్ని ఏమంటున్నారంటే, మీరు నాతో ఉన్న బంధములో ఎలా ఉండాలా? స్ట్రాంగ్గా, బలంగా ఉండండి. ఉంటే ఏమవుతుందో చెప్తాను. నువ్వు దేవునితో బలంగా ఉంటే అద్భుతమైన కార్యాలు జరుగుతాయి. 84వ కీర్తనలో ఓ మాట మనం చదువుదాం. కీర్తనల గ్రంథం 84వ కీర్తన మనందరికీ తెలిసినటువంటి విషయమే. 2వ వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎంతమందికి ఈ వాక్యం అర్థమైందో మరలా అడుగుతున్నా. అర్థమైన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మిగతా వాళ్ళకి అర్థం కాలేదా? అర్థమైందంటే ఏమర్థమైందో అడుగుతానైనా. అంత ధైర్యం నేను చేయను, నేనే చెప్తాను. దేవునికి స్తోత్రం. జీవము గల దేవుని దర్శించుటకు ఎవరు కేకలేస్తున్నారని భక్తులు పాడుకుంటున్నారు, కుమారులు. నెంబర్ 1 హృదయము, నెంబర్ 2 శరీరము ఆనందముతో కేకలేస్తున్నాయి. కేకలేసేది ఏంటి? నోరే కదా వాస్తవానికి. కేకలేసేది ఏంటి చెప్పండి? నోటుతోనే కదా కేకలేస్తాం. మరి ఇక్కడ ఏమంటున్నారు? శరీరం కేకలేస్తుంది. ఎలాగా? శరీరం కేకలేస్తుంది, హృదయము కేకలేస్తుంది. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే అర్థం ఏంటి చెప్పనా? శరీరం కేకలేయడం అనేది ముందు చెప్తాను. బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఏమంటారండి? బాడీ లాంగ్వేజ్. కొంతమందికి అన్నం పెట్టగానే చక్కగా ప్రార్థన చేసుకుని శుభ్రంగా కలుపుకొని తింటా ఉంటే, ఇది ఎంత బాగా తింటున్నాడండి, ఎంత ఇంట్రెస్ట్గా తింటున్నాడు, ఆడు ఇంట్రెస్ట్గా తింటున్నాడని బోర్డు పెట్టాడా మనకు చెప్పాడా? వాడు తినే విధానం. కొందరు అన్నం ముందెట్టుకొని గెలుకుతూ ఉంటారు. గెలుకుతూ ఉంటే కోడి గెలికినట్టు, ఎరా కూర నచ్చలేదా, ఆకలి లేదా, నోరు సేదుగా తినబుద్ధి వేయట్లేదు. వీడు కెలకడం తెలిసిపోయింది మనకి. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, ఇష్టం ఉంటే ఎలా ప్రిపేర్ అవుతాం మీరు చెప్పండి? గబ్బా 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 పనులు చేసేసి బ్యాగ్ సర్దేసుకొని ఉదయం 5 గంటలకు బస్సు అనుకోండి, 3 గంటలే లేచిపోతాం. అబ్బా ఇంకా తెల్లారలేదేటి అంటే నీకు తొందరనే, ఆ రోజు తొందరగా తెల్లారిపోద్దా? ఇంకా లేట్ అయిపోయింది ఏంటి? లేట్ అవ్వలేదు, ఇప్పట్లాగే 5:45 తెల్లారుతుంది. నీకు తొందర వల్ల బాగా మెలకు వచ్చేసింది, ఇంకా తెల్లారలేదేంటి? ఇష్టం ఉంటే. ఇష్టం లేదు ప్రయాణం, అప్పుడేం చేస్తాం? లేగమ్మాయి సర్దుకొని లేస్తాంలే, ఏముంది, బట్టలు సర్దుకోవడమే కదా, బట్టలు వేసుకోవడమే కదా. యువతలు టెన్షన్ పెరిగిపోతాడు, బస్సు కానీ పోద్దేమోనండి. బ్యాగ్ సర్దు, కనబడలేదు బ్యాగ్ ఎక్కడుందో కనబడలేదా? మరి పొద్దున్నీ చెప్తున్నాను, ఎక్కడ పోతాం, వెళ్తాంలే అంటే ఆ మాటలు ఆ చేతలు ఎలా ఉంటాయి? ఇష్టం లేదు కావాలి, ఏం లేదు. ఇక్కడ దేవుని సన్నిధిని చూడాలని శరీరం కేకలేస్తుందంటే అర్థం ఏంటి? ఇంట్లో బయలుదేరామా, తిన్నగా వేగంగా మందిరానికి వచ్చామా, మందిరంలో భయభక్తితో గబగబా వచ్చామా, మోకరించి ప్రార్థన చేసుకొని కూర్చొని ప్రభువా నీ సన్నిధి నాకు అనుగ్రహించి అని అడుగుతున్నావా? అప్పుడు చెప్పొచ్చు వీళ్ళు చాలా ఆశతో ఉన్నారని. ఇంటి దగ్గర బయలుదేరి రేగుపాలు స్టేషన్ లాగి, నర్సింగ్బెల్ స్టేషన్ లాగి, యలమంచిల స్టేషన్ లాగి, గుల్లుపాడు స్టేషన్ లాగి, మధ్యలో పలకరించి బజ్జీలు అమ్మేవాడిని, బొండాలు అమ్మేవాడిని, పచ్చిమిరపకాయలు అమ్మేవాడిని పలకరించి గుడికి రావాల్సిన టైం కంటే లేటుగా వచ్చింది ట్రైను. ఆస్తో వచ్చినట్టేనా? కాళ్ళు ఈడ్చుకుంటా వచ్చి ఊళ్ళోకి వచ్చి ఆల్రెడీ ఆరాధన మొదలైపోద్ది, పాటలు అవుతూ ఉంటాయి. సిగ్గుతో గబగబా వచ్చి ఒంగని ప్రార్థన చేసుకోకుండా కాళ్ళు ఏరు తీసుకొని బోర చాపుకొని ఆవది వస్తుంది అనుకోండి. ఈ బండి ఏ బండి? మొండు బండి ఇది. ఈ బండికి దేవుని సంది అంటే ఆశ లేదు. ఆశ ఉంటే ఏం చేయాలి? తొందరపడి శరీరంలో మూమెంట్స్, బాడీ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఒకని పట్ల భయం ఉంది మనకి, వాళ్ళ దగ్గర చాలా విధేయతగా ఉంటాం. నిర్లక్ష్యం ఉంది. 7 పాస్టర్ గారు 8 అయింది, ప్రార్థన రమ్మంటున్నారా? ఇది బుర్ర అప్పుడే దొరదేసిందా అంటే నీకు అవతల వ్యక్తి అంటే ఏం లేదు, గౌరవం లేదు.
అర్థమవుతుందా? గౌరవం ఉంటే నీ బాడీ లాంగ్వేజ్ ఒకలాగా ఉంటుంది, ఇష్టం ఉంటే ఒకలాగా ఉంటుంది, కష్టం ఉంటే ఒకలాగా ఉంటుంది. నీ శరీరంలో కదలికల బట్టి చెప్పవచ్చు. మన వాళ్ళ ఇంటికి వెళ్ళడం పెద్ద నచ్చలేదేమో. ఎలా తెలిసింది? మీరు నచ్చలేదని బోర్డు పెట్టారా? వచ్చారా, రండి, కూర్చోండి, మళ్ళీ లోపల బయటికి రారాళ్ళు. అరే ఇంటికి వచ్చి ఎండబడి వచ్చారు, కాస్త మొహం కడుక్కుంటారా, కాస్త నీళ్ళు తాగుతారు, అడగరేంటి? నాకు అర్థం కాదు. కొంతమంది ఇంట్లోకి వచ్చి లోపల గుమ్మం నిలబడి రండి వీళ్ళు అడ్డు తప్పుకుంటే కదా లోపలికి వెళ్ళడానికి. వాళ్ళు తప్పుకోరు గుమ్మలా, రండి వచ్చారా? బాడీ లాంగ్వేజ్. ఇక హృదయము కేకలేయడం అంటే ఏంటో చెప్పనా? ఏ పని చేస్తున్నా నువ్వు చేయాల్సిన ఆ పని మీదే మనసు పెట్టుకోవడం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను వారం అంతా చదువుకొని ఎప్పుడు హోంవర్క్ అప్పుడు చేసుకొని శనివారం ఎప్పుడు వస్తుందా అని సోమవారం నుంచి చూసేవాడిని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకు? నేను చదువుకునే రోజుల్లో హాస్టల్లో ఉంటూ శనివారం సాయంకాలం చర్చికి వెళ్ళిపోయి శనివారం రాత్రంతా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఆల్ నైట్ ప్రేయర్లో ఉండి ఆదివారం పొద్దున సండే స్కూల్ నడిపించి ఆదివారం ఆరాధనలో దైవజనులు సహాయం చేసి ఆదివారం మధ్యాహ్నం మరలా యూత్ మీటింగ్ నడిపించి ఆదివారం సాయంకాలం మరలా ఈ మందిరానికి పనిచేసేవాళ్ళం. ఆ పనిలో యవనస్తులతో పని చేయించి ఆదివారం 5 గంటల వీధుల్లో సువార్తకి వెళ్ళి సువార్త అయిపోయాక ఇంటికి వచ్చి 7:30కి అయ్యగారికి అమ్మగారికి మళ్ళీ ప్రైజ్లాడ్చి ప్రార్థన చేయించుకొని హాస్టల్కి వెళ్తా ఉంటే ఏడుపు వచ్చేస్తూ ఉండేది నాకు. మరలా ఆదివారం రాత్రి నుంచి మరలా శనివారం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేవాడిని. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకేనేమో దేవుడు నన్ను సేవకుని చేశాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఆదివారం నా తండ్రి ఇంటికి వెళ్ళే చోటు, ఆదివారం నా ఆత్మీయ బిడ్డలు కలిసే చోటు, ఆదివారం నా ప్రభువును అందరం కలిసి ఆరాధించే రోజు ఎప్పుడు వస్తుందా అని చూడాలా. అప్పుడు హృదయం ఏం చేస్తూ ఉంటుంది? ఆదివారం కోసం ముందు నుంచి ప్రిపేర్ అవుతుంది. ఆదివారం ఏ బట్టలు కట్టుకోవాలా, ఆదివారం దేవుని సందికి వెళ్ళి ఏం చెప్పుకోవాలా, ఆదివారం దేవుని సందులో ఏ సాక్ష్యం చెప్పాలా, ఆదివారం దేవుని సందులో ఏ కానుక సమర్పించాలి. ఎప్పటి నుంచి? సోమవారం నుంచి ప్రిపేర్ అవుతారు. సోమవారం మన హృదయాల్లో ఆదివారం మీద కాన్సన్ట్రేషన్ ఉంటే దేవునికి స్తోత్రం చెప్పండి. సింపుల్గా చెప్తాను, దీన్ని ప్లానింగ్ అంటారు. పిల్లలకి అనగానే ఆలోచన వస్తుంది, ఈ పిల్లలు ఏం చదివించాలా, ఈ 4 ఏళ్ళు అయిపోద్ది, 5 ఏళ్ళకి వస్తాడు, ఏ కాన్వెంట్లు వేయాలా, ఏ బళ్ళు వేయాలా, వీడి కోసం డబ్బులు ఎలాగా, మన సంపాదన చూస్తే చిన్నది, పిల్లలు చదువు ఆగకూడదు, వీళ్ళు ఎంతవరకు చదివించాలా, ఎలా పెళ్లి చేయాలా, ఇప్పటి నుంచి ప్లాన్ చేసుకుంటే పైసా దాస్తారు. ఈ ప్లాన్ ఏం ఉండదు కొంతమందికి. అప్పుడు చూద్దాంలే, ఎప్పుడు చూద్దాం, అప్పుడు మొదలు పెడతాడు. మా పిల్లోని బళ్ళు వేస్తాను, 10 ఏళ్ళు ఉంటే అప్పిస్తావా? బళ్ళు వేయడానికే 10,000 అప్పడితే నేను ఎలా చదివిస్తాయి? నువ్వు నీకేమి లేదంటే సిద్ధపాటు లేదు, నీకు తగ్గ సిద్ధపాటు లేదు కనుక వాళ్ళ జీవితాన్ని నువ్వేమీ ఉద్ధరించలేవు. చిన్న విషయం అర్థం కావడం కోసం చెప్తున్నాను. బిడ్డల చదువు కోసం, బిడ్డల పెళ్లి కోసం, బిడ్డల భవిష్యత్తు కోసం ఎప్పటి నుంచి ప్లానింగ్ లేకపోతే అప్పుడు ఎలా ఉండదో. నా ప్లాన్ అంతా ఎక్కడ? అడుగడుగు మన యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా. ఎప్పుడు వస్తాడు? ఇవన్నీ చూస్తున్నప్పుడు పాస్టర్ గారులు చంపేస్తున్నారంట, మందిరాలు తగలబెట్టేస్తున్నారంట, సంఘాలు పాడైపోతున్నాయంటే ఒక పక్క బాధ వేస్తున్నా, ఇంకో పక్క నాకు ఏమనిపిస్తుంది? అడుగడుగు మన యేసురాజు మేఘంలోనా రానయ్యున్నాడు కొంచెం కాలంలోనా. ఏమర్థం అవుతుంది? ఇవన్నీ నా ప్రభువు రావడానికి సూచనలే. దేవునికి స్తోత్రం. ప్రభు వచ్చే ముందు అక్రమం విస్తరించిపోద్ది, ప్రభు వచ్చే ముందు ప్రేమ చల్లారిపోద్ది, ప్రభు వచ్చే ముందు సంఘంలో చిత్రహింసలు పెరిగిపోతాయి, ప్రభు వచ్చే ముందు లోకంలో అరాచకాలు పెరిగిపోతాయి, భూకంపాలను కూర్చుని వార్తలు పెరిగిపోతాయి, యుద్ధాలు కూర్చుని వార్తలు పెరిగిపోతాయి, కరువులు విపరీతంగా వచ్చేస్తాయి, కొత్త తెగుళ్ళు వచ్చేస్తాయి, మనుషుల జ్ఞానం విపరీతంగా పెరిగిపోద్ది, మనుషులు మనుషుల్లాగా మారిపోతారు, ఎమోషన్స్ అన్నీ చెడిపోతాయి. ఇదంతా బైబిల్ చెప్తుంది. ఓ ప్రక్క అయ్యో నేను ఇంకా ఇల్లు కట్టుకోలేదు, ఓ ప్రక్క అయ్యో ఇంకా పిల్లలు పెళ్ళి అవ్వలేదు, ఓ ప్రక్క అయ్యో ఇంకా పిల్లోడు పిల్ల పుట్టలేదు అనే బాధలున్నా ఇదంతా శరీరానికి సంబంధించింది. హృదయం ఏమని కేకలేస్తూ ఉంటుంది. ఇవన్నీ అయిపోయి ఈ ప్రోగ్రాం అంతా ఓసారి రెస్ట్లోకి వెళ్ళాక సాయంకాలం ఒక్కసారి శరీరానికి సంబంధించిన పనులన్నీ పులుస్తా పెట్టేసి అప్పుడు హృదయంలోంచి కేకలేస్తాం, ప్రభువా ఈ శరీరాన్ని ధరించుకున్నాము కనుక. అవునా? వేసుకున్న బట్టలు ఉంటాయి కదా, పట్టు చీర కట్టుకున్నావా, సూట్ వేసుకున్నావా,
రేమాన్సా, రీడ్ అండ్ టైలరా, సియారామా, భలే ఉంది బ్రాండు, ఏం షూలు వేసుకున్నావు, స్పాటెక్సా, వుడ్ల్యాండా, అదిదాసా, ఇవన్నీ ఎప్పుడు దాకా ఉంటాయి? తిరిగి 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 ఇంట్లోకి వెళ్ళగానే కోటు తీసి యాంగర్ తగిలించాలా, కట్టుకున్న చీరలు ఇప్పేసి పక్కన పెట్టాలా, ఇంట్లో ఉండి ఎప్పుడు ఉండే బట్టలు వేసుకోవాలా. అది ఒరిజినల్. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇవన్నీ బయటికి వెళ్ళి అన్నీ ఏంటి? మనుషుల కోసం చేసే మేకప్. ఈ ఒరిజినల్ అక్కడ పెట్టాక అమ్మయ్య పొద్దున్న సిరాకెత్తిపోయింది బాబాయ్ చీరలోని. మరి సిరాకెత్తిపోతే ఎందుకు వేసుకొని తిరిగావు? వేసుకోకపోతే మనుషుల ముందు బాగోదు, పెళ్ళికి ఎలాగొచ్చేసిందో చూడు అంటారు. ఎలాగొచ్చేసిందో చూడు అని వాళ్ళతో అనిపించుకోవడం ఉండకూడడం కోసం దానికి మ్యాచింగ్ జాకెట్లు, మ్యాచింగ్ గాజులు, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, మ్యాచింగ్ చెప్పులు, మ్యాచింగ్ గొడుగు, మ్యాచింగ్ బైబులు. పక్కన భర్త ఒకడే మ్యాచింగ్ కుదరడం పాపం, మరి ఏం చేస్తాం తెలియజేసేసుకున్నాం. ఆడ ఎలాగో టెంగరోలాగా వచ్చేస్తూ ఉంటాడు. ఇన్ని మ్యాచింగ్లు. దేవునికి స్తోత్రం కానీ కాక. హల్లెలూయా. మా పాస్టర్ అంటుంది, ఆయనేమో చాలా నీట్గా ఉంటాడండి, వాళ్ళ ఆవిడేమో అలా పెంటమొహంలా ఉంటుందండి అంది. వాళ్ళందరి సంగతి నీకేది, నువ్వు ఎలా ఉన్నావు చెప్పు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. నా సంతోషం నా పిల్లల్లో చూస్తాను, నా సంతోషం నా భార్యలో చూస్తాను, నా సంతోషం నా సంఘంలో చూస్తాను. నా సంఘం బాగుండాలా. నాకు పావుతులం బంగారం లేకపోయినా బంగారం కొనుక్కుంటే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాను. నా సంతోషం నా భార్యలో ఉండాలా, ఎప్పుడు మంచి బట్టలు కట్టుకుని ఆనందంగా ఉంటే ఇష్టం. నా సంతోషం నా బిడ్డల్లో ఉండాలా, ముచ్చటపడి అంటది ఏమన్నా పిల్లలకి ఏం కొనకండి అంటది ఆవిడ. అలాగంటే సాయంకాలం కొనేస్తూ ఉంటాను. నేను కొనకపోతే నా పిల్లలకి ఎవరు కొంటారు? లాస్ట్ ఇయర్ ఈస్టర్ కుట్టించిన బట్టలు ఇంకా ఉన్నాయి వేసుకోకుండా. నాకు మీరు కొనుక్కోరా అంటది. కొనుక్కొని నేను అవి ఉన్నాయి ఆల్రెడీ. మరి ఈ మధ్యలో ఎవరికి కొనలేదా? నా సంతోషం నా చుట్టూ ఉన్న వారిలో ఉంది. కొంతమంది సంతోషం ఎవరిలో ఉంటుంది? వాళ్ళలోనే ఉంటుంది. మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్లా. నా ప్రభు సంతోషం మనందరిలో ఉంది. దేవునికి స్తోత్రం. నా చేను పచ్చగా ఉంటే, నా తోట బాగా కాస్తే, నా మంద బాగా ఉంటే ఐఆమ్ హ్యాపీ అనుకునే ప్రభు. ఆ ప్రభు గుణం నీకుంటే, నీ ఫ్యామిలీ బాగా ఉంటే నీకు సంతోషం. దేవునికి స్తోత్రం. నీ సంఘం బాగా ఉంటే నీకు సంతోషం. కాబట్టి ఈ సంతోషం హృదయములో నుంచి బయటికి రావాల. సంఘం బాగున్నప్పుడు, విశ్వాసులు బాగున్నప్పుడు, దైవజనులు బాగున్నప్పుడు, కుటుంబాలు బాగున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అయిపోవాలి. లేనప్పుడు ఇవన్నీ బయట వేసుకున్న వేషం అంతా తీసి పక్కన పెట్టేసే గడి ఒకటి ఉంటుంది కదా, ఆ ఒంటరితనంలోకి వెళ్ళినప్పుడు హృదయంలో నుంచి కేకలు రావాలి. దేవుని స్తోత్రం. మారనాథా, ప్రభువైన యేసు రమ్ము నాయనా, నువ్వు ఎప్పుడు వస్తావయ్యా? ఎంతకాలం వేషం వేసుకొని తిరగాలి నాయనా? ఎంతకాలం ఈ బాధలు భరించాలి నాయనా? నువ్వు త్వరగా రా నాయనా, మమ్మల్ని తీసుకెళ్ళి నాయనా, మమ్మల్ని సిద్ధపరిచిన ఆయన అని హృదయంలోంచి కేకలు వినపడాలి. ఇది ఆయనకి ఇష్టం. దేవునికి స్తోత్రం. జీవగల దేవుని దర్శించుటకు నా శరీరము కేకలేస్తుంది. బయట యాక్టివిటీస్ అన్నీ ఆశగా చేస్తున్నాం. నా హృదయము కేకలేస్తుంది. అంతరంగంలో దేవుని కనికరాన్ని కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. రాత్రి అనుకుంటే వాక్యం చెప్పాను, కృప కోసం ఎదురు చూస్తున్నాం, నీతి కోసం ఎదురు చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలిగినాక. కృపా నీతి ఉంటే చాలా, అవి ఆత్మకు చాలు. మరి శరీరానికి అన్నం కావాలి, బట్టలు కావాలి, ఇల్లు కావాలి, పెళ్ళి కావాలి, పిల్లలు కావాలి, బండి కావాలి, బంగారం కావాలి, జీతం కావాలి, అన్నీ కావాలి. కానీ ఇది శరీరానికే. మరి ఆత్మకో అయ్యా నీ కృప, నీ కనికరం నాయన, నీ వాత్సల్యం, అది లేకపోతే నేను బ్రతకలేను నాయన. దేవునికి స్తోత్రం. మీరు ఓరకుండిన ఎడల ఈ రాళ్ళు కేకలేస్తాయంటే ప్రభువును పొగడమని కాదు అర్థం. ఒరే నాయన, కేకలు హృదయం లోపల ఆశకు రుజువులు. దేవునికి స్తోత్రం. కేకలు దేనికి రుజువు? హృదయంలో తీవ్రమైన బలమైన భావోద్రేకాలకు రుజువు కేకలు, ఎమోషన్స్కి రుజువు కేకలు. కేకలేస్తున్నాను, అయ్యా నువ్వు లేకపోతే, అయ్యా నువ్వు రాకపోతే, అయ్యా నువ్వు కరుణించకపోతే. బైబిల్లో కేకలేసిన కొందరు గుర్తు చేస్తాను. గుడ్డి భర్తమై అన్నాడు చూసారా? ఎరుకోలో ఉంటాడు, త్రోవ పక్కన కూర్చుంటాడు, భిక్షం అడుక్కుంటాడు. ఎవరెళ్ళినా వాళ్ళు గొంతు గుర్తుపడతాడు, అడుగుల శబ్దం గుర్తుపడతాడు. ఆ దారంటే వాళ్ళు చూసి, ఇదిగో శద్రకు వస్తున్నట్టున్నాడు, వరుసలు వెళ్తాడు. శద్రకన్యా, ఆ బాబు నేనేరా. అనియా అనియా నన్ను చూడనియా. ఏం కావాలరా? అనియా ఎండాకాలం వచ్చేసిందంట కదా, తాటికాయలు దొరుకుతాయంట కదా అనియా, ఓ 2 తాటికాయలు తెచ్చిపెట్టానియా, ఒరే నేను చెట్టు ఎక్కలేనరా. ఎలాగోలా చూడనియా, నువ్వు అనుకుంటే అయిపోద్ది అంతే. ఆ మాట అనుకోదు, నువ్వు అనుకుంటూ అయిపోతానంటే చూసావా, అక్కడ పడిపోతాడు శట్రకు. అవునురా నేను అనుకుంటూ అయిపోతే ఎత్తానులే బాబు, రేపు ఎత్తానులే. ఇప్పుడు మనుషులు గుర్తుపట్టి కేకలేసే అలవాటు ఉంది. యేసు ప్రభు వస్తున్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించు.
జనాలు అలా ఎవరికా కేకలేక కళ్ళున్న వాళ్ళే వెనకాల బోర్డు మంది తిరుగుతున్నారా బాబు. వాళ్ళ కేకలు వినడానికి ఆయన టైం లేదు. గుడ్డోడు దారి పక్క ఉన్నవాడు నీ కేకలు ఎవడు ఆలకిస్తారా ఊరికా అంటే, అవునా కళ్ళున్నోళ్ళు కూడా కేకలేస్తున్నారా బాబు, నా కేకలు ఆలకించడా? అయితే ఏం చేయాలి ఇప్పుడు? కళ్ళున్నోళ్ళతోనే పోటీ పడాలన్నమాట. వాళ్ళకంటే గట్టిగా కేకలేస్తే నా కేకలు ఆలకిస్తాడనమాట మనసులో అనుకోడు. వాళ్ళు ఊరుకోమంటే ఇంకా ఎక్కువ కేకలు వేస్తున్నాడు. మరి ఎక్కువగా కేకలు వేసాను. వెళ్తున్న ప్రభు ఆగిపోయాడు. శిష్యులు ఏం ప్రభు ఏమైంది? ఎవడో కేకలు వేయడం ఏంటి, అందరూ కేకలు వేస్తున్నారు. కాదు, ఆగండి అది ఆ త్రోవ పక్కన కేకలు వేస్తున్నటువంటి భర్త్యమైన పిల్లండి. దేవునికి స్తోత్రం. గుడ్డివాని కేక విని అడుగు ముందుకు వేయలేక, గుడ్డివాని కేక విని అడుగు ముందుకు వేయలేక, ఆదుకొనెను భర్తిమయిని, ఆదుకొనెను భర్తిమయిని, దృష్టి చేత దీవించినంపే, దృష్టి చేత దీవించినంపే, దృష్టి పొందుము. యేసు నిన్ను పిలిచెను, వాసిగా స్వరము విను, యేసు నిన్ను పిలిచెను. హల్లెలూయా. నిజముగా కేకలేస్తే నువ్వు గదిలో ఉండి కేకలేసినా వినబడతాయండి. దేవునికి స్తోత్రం చెప్పండి. కళ్ళున్న వాళ్ళు అంతమంది కేకలేస్తున్నా ఆ కేకల మీద కాన్సన్ట్రేషన్ వెళ్ళలేదు, కానీ ఎక్కడో త్రోవ పక్కన కూర్చొని కేకలేస్తున్న గుడ్డి భర్తమై కేకలు ప్రభువు దగ్గరికి వచ్చేసాయి. ఇప్పుడు కేకలు గట్టిగా వేసాడా? హృదయంలో నిజంగా ఆశపడ్డా? హృదయంలో నిజంగా ఆశపడి నువ్వు మూలుగుతూ ప్రార్థన చేసినా ప్రభువుకి వినబడిపోద్ది. ఆమేన్. గట్టిగా చెప్పుకోండి. ఏం చెప్పుకోమన్నాను? నీ హృదయంలో ఆశ ఉండి, నీ హృదయంలో నిజంగా దేవుని మీద కాంక్ష ఉండి, కోరిక ఉండి, జీవముగల దేవుని దర్శించుటకు నా ప్రాణము తృష్ణగొనుచున్నది అన్నాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఆ నీళ్ళ చుక్కలు లేకపోతే ప్రాణం పోతుంది అన్నంతగా. దుర్దాహం అంటామేమన్న భాషలో, చచ్చిపోతామేమన్నంత దాహం. దేవుని కోసం అలాంటి దాహం ఉంది. పెద్ద కేకలు మూలుగుతున్నాడు, అది వినబడిపోతాయి. ఏమీ లేకుండా ఊరికినే కేకలేస్తూ ఉంటారు కొంతమంది. కొన్ని ఆరాధనలో చూస్తాను నేను, తెగరిసేస్తూ ఉంటారు. కేకలు, అరుపులు, చప్పట్లు, పక్కలోళ్ళు గుద్దేయడాలు, తొక్కేయడాలు. ఆ తర్వాత ఇంట్లో చూస్తే కన్నేసుకోవడాలు, కొట్టేసుకోవడాలు, గుద్దేసుకోవడాలు. ఇక్కడ సేమ్, అక్కడ సేమ్. దేవుని సహాయం దొరకదు. నీ హృదయం లోపల నుంచి కేకలేస్తే గుడ్డివాడైనా వినబడతాడు, కుంటివాడైనా వినబడతాడు, ఆకలితో ఉన్నవాడు వినబడతాడు, ఒంటరిగా ఉన్నవాడు వినబడతాడు. అడుగు ముందుకు వేయలేక వాడిని పిలండయ్యా అన్నాడు. దగ్గరికి వచ్చాడు, యేసుప్రభు పిలుస్తున్నాడయ్యా రానగానే ఉంటున్న పాటన దిగ్గున లేచి అని ఉంటుంది. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎలా లేచాడు? ఎలా లేగాలి? మనం ప్రార్థన చేసుకుందాం అనగానే కాలు సాపుకొని, చెయ్యి సాపుకొని, ఇటు సవరించుకొని, పక్క వాళ్ళకి బైబిల్ మడతెట్టి దాన్ని బట్టి చెప్పవచ్చు నీకు ఎంత ఆశ ఉందో. ప్రార్థన దగ్గర టక్కుమని మోకరించి, ఆరాధన దగ్గర టక్కుమని లేచి చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామనగానే ఆగు అని చెప్పేదాకా నోట్లోంచి, హృదయంలోంచి నీ ఆనందాన్ని, నీ ఇష్టాన్ని, నీ మనసును దేవునితో చెప్పుకొని దేవుని స్తోత్రం చెప్పండి. పరుగులు పందాలు పెడతారు, చూసారా ఎప్పుడైనా? ఎంతమంది గెలుస్తారండి? ఫస్ట్ ఎంతమందికి వస్తుంది? మీరు చెప్పండి, చదువుకునే పిల్లలు. ఫస్ట్ ఎంతమందికి వస్తుంది? ఒకడికే వస్తుందా? మరి అంతమంది పరిగెడితే ఒకడికి ఎందుకు వచ్చింది? అందరూ రెడీగా ఉంటారు. 1 2 3 అనగానే, లేదా గంట కొట్టగానే, లేదా గన్ పేల్చగానే వాడు ఎంత యాక్టివ్గా ఉంటాడో పట్ మన దూకుతాడు, వాడే ఫస్ట్ వస్తాడు. వెళ్దాంలే. అలాగే వాళ్ళు కొడతారు, వాళ్ళు చెప్తే మాత్రం మనం ఊగిపోతామా? దేవుని స్తోత్రం. వీడెప్పుడూ గెలవడం. గెలవాలంటే ఏం చేయాలి? తీవ్రమైన ఆశ ఉండాలి. దైవదీవుని రావాలంటే, ఈ ఉపవాస కూటాల్లో, ఈ సీజన్లో నా కార్యం జరగాలంటే, ప్రభు నా ప్రార్థన ఆలకించాలంటే, ఆయన టెన్షన్ నేను డ్రాప్ చేయాలంటే, నా మీదకి ఆయన దృష్టి రావాలంటే ఏదో ఒకటి చేయాలా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రజలందరి దృష్టి ఆకర్షించాలంటే ఏదో ఒకటి చేయాలా. దేవుని దృష్టి ఆకర్షించాలంటే ఏదో ఒకటి చేయాలా.
భర్తిమై కేకలు హృదయం లోపల నుంచి వచ్చాయి. ప్రభు పిలిచాడు. దిగ్గున లేచి అడుక్కునే బట్ట పారేసి, అప్పుడు దాకా సంపాదించిన డబ్బులను గిన్నె పారేసి వెళ్ళిపోయాడు. జనాలు ఏరా పారేస్తున్నావు అంటే ఇంకేటితో పని లేదు నాకు. దేవుని స్తోత్రం. అంటే ప్రభు ముట్టుకుంటాడో లేదో, బాగు చేస్తాడో లేదో ఏమీ తెలియకముందు ఏం చేశాడు, ఈ నాకు వద్దు ఆయన పిలిచాడంటే పని అయిపోయినట్టే. దేవుని స్తోత్రం కదండి. మరి ఈ జాగ్రత్తగా దాయిరా, ఎవరిని పక్కండి, ఈ కర్ర జాగ్రత్త పట్టుకో, ఈ గుడ్డ జాగ్రత్తగా ఉంచు, ఈ గిల్లో చిల్లర జాగ్రత్తగా ఉంచు. ఏమో ఆయన సూపు ఇవ్వకపోతే మళ్ళీ వచ్చి అడుక్కోవాలి కదా అని వెళ్ళాడు అనుకో. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు వాడికి ఆశ ఉన్నట్ట లేనట్ట? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు పాస్టర్ అమ్మంటది, ఏమండి భోజనానికి వస్తారా అని. రానమ్మాయి. అంత గట్టి చెప్తున్నారు? వాళ్ళు పెడతారు, నాకు తెలుసు. అక్కడ నేను తినేదే పెడతారు. కొన్ని చోట్ల నువ్వు కంగారు పడక వచ్చేస్తాను భోజనానికి. నేను మంచి ఫంక్షన్కి వెళ్ళి ఇంటికి భోజనానికి వస్తాను, ఇంటికి వెళ్ళి ఆ పప్పుచారు వేసుకుని అన్నం తింటాను. ఎందుకంటే వాళ్ళు బాగానే వండుతారు కానీ బాగా పెట్టడం రాదు వాళ్ళకి. ఖరీదైన భోజనాలు వండుతారు కానీ మనుషుల మీద విలువ ఉండదు వాళ్ళకి. కాబట్టి ఐ డోంట్ లైక్ దాట్. నేను చేసే పని నేను చేస్తున్నాను తప్ప ప్రతిఫలాన్ని కోరుకోవట్లా. కొన్ని చోట్ల గంజానం పెట్టని, నేను తినేసే వస్తానని చెప్తాను. ఎందుకంటే వాళ్ళ హృదయాల్లో ఆశ ఉంది. మనిషిగా నాకే ఇంత ఆ డిస్టింక్షన్ క్లాసిఫికేషన్ ఉంది, మరి దేవుడికి ఉండదా? నీ అరుపులు కేకలు చూస్తూ వచ్చేస్తాడా? హృదయంలో ఏముండాలా? దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి. ఏ రాళ్ళు? మనమే, సజీవమైన రాళ్ళు. దేవునికి స్తోత్రం. నా సంఘం కేకలేస్తుంది. మన మీద ఎంత నమ్మకం పెట్టేసుకున్నాడో. నేను తినేసి వచ్చేస్తాను రక్షణ ఇంటికి వెళ్ళగానే. ఇంత నమ్మకంగా వెళ్ళాక అయ్యగారు మీరు తినరని ఏమో అనలేదని అందనుకోండి, ఏమైపోతాను ఇప్పుడు నేనేమో ఎంత చెప్పేసాను, రక్షణ పెట్టేస్తుందమ్మా, వచ్చేస్తాను, తినేసి వచ్చేస్తాను, హ్యాపీగా తినేసి వస్తాను. వచ్చి అయ్యగారు మీరు తినరేమో, ఎక్కడా తినట్లేదు కదా, తినరేమో అనుకోండి. తినరేమో అనుకోకూడదు, తింటారో లేదో అడగాలి కదా ముందు. ప్రభువేమో మీరు కేకలేకపోతే ఎవరు కేకలేస్తారు? నా రాళ్ళు కేకలేస్తాయి, నా సంఘ బిడ్డలు కేకలేస్తారు, రక్తం ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు కేకలేస్తారంటే మనం ఏం చేస్తున్నాం? మీరు చెప్పాలి ఇప్పుడు. అందుకని ప్రభువును హృదయాల్లో ఆ రేంజ్లో చూడాలంటే నీ హృదయం ఆనందంతో ఏం చేయాలా? కేకలేయాలి. ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో ప్రాణం వేచియుండే. ఎప్పుడు చూచెదను నేరుగా నీ రూపం, ఆశతో హృదయం వేచియుండే. నీ ఆగమనం జరిగితే తప్ప నా ఆశుదారా ఆగదు యేసయ్యా. ప్రభువా ఎంత అందంగా కనిపించినా చాలామంది అంటారు, ఎక్కడికి వెళ్తున్నావు? చూద్దామని అరకు బాగా ఉందంట. చూద్దామని ఏం బాగుంది? అరకులో బాగా ఉందంట. యారాడి బీచ్ చాలా బాగుందంట. కొండకర్ల ఆవ చాలా బాగుందంట. మంచిదే, చూడు. ఈ కన్నులకు నచ్చినవన్నీ చూస్తున్నావు, దీంతో హృదయం నిండిపోయిందా? ఇవి ఏవి చూసినా తృప్తి కలగలేదు ఏంటయ్యా నాకు? ఒక్కసారి నిన్ను చూస్తే, దేవునికి స్తోత్రం, ఒక్కసారి నీ కనులలో నుంచి నా మీద ఉన్న కనికరాన్ని చూస్తే, ఒక్కసారి నీ ముఖంలో నా మీద ఉన్న ప్రేమ కనబడితే, అప్పుడు కదా ప్రభువా నా ఆశ తీరుస్తుంది. దాహం వేస్తుంది, చెంబుడు పాలు తాగాం. దాహం వేస్తుంది, బాటిల్ కూల్ డ్రింక్ తాగాం. దాహం వేస్తుంది, బుడ్డి తేనె తాగాం. దాహం తీరుతుందా? ఇవన్నీ చవక ఖరీదా మీరు చెప్పాలా? 1 కేజీ తేనె, 1 కేజీ నెయ్యి, 1 కేజీ 1 లీటర్ పాలు, 1 లీటర్ కూల్ డ్రింకు. ఇప్పుడు చెప్పండి, 1 లీటర్ మంచినీళ్ళు కొళాయిలో వచ్చినాయి. దాహం దేంతో తీరుతుంది? మంచినీళ్ళతోనే తీరుతుంది. నీ ఆత్మదాహం ఎక్కడ తీరాలా? చూసిన వాటిలో, విన్న వాటిలో, తిన్న వాటిలో, కట్టుకున్న వాటిలో లేదు. ఇవన్నీ ఉన్నాయి కానీ ప్రభువా, అరే ఇన్ని పెట్టుకుని ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నాకు అదే కావాలి అంటాడు. ఎవడాడు? పిల్లలు చూడండి, ఆడికి కావాల్సింది దొరికేదాకా ఎన్ని ఇచ్చినా ఏడుస్తాడు. ఇస్తే ఇసురు పారేస్తాడు. అది ఖరీదైన దీనికంటే అయినా పారేస్తాడు. అందుకే ప్రభు ఏమన్నా తెలుసా, మీరు చిన్న బిడ్డలా మారిపోవాలన్నాడు. దేవునికి స్తోత్రం. మనకా దానికంటే ఇదే బెటరు. లెక్కలు వేసుకుంటాం మనం. అది వద్దు, నాకు ఇదే చాలు, పట్టుకుని పోతూ ఉంటాం. వీడికి ఏదన్నా ఇచ్చేయచ్చు. ప్రభువా నువ్వేమి ఇచ్చినా సరే, నువ్వేమి కలిగించినా సరే, నువ్వు లేకపోతే నాకు సంతోషం లేదయ్యా. నువ్వు లేకపోతే ఆనందం ఎక్కడదయ్యా? నువ్వు లేకుండా నాకు ఏమిస్తే మాత్రం ఏమి లాభమయ్యా?
నా హృదయం కేకలేస్తుంది నాయన, నువ్వే నా రాజు, నువ్వే నా ప్రభువు నాయన. గాడిద లాంటి జీవితం నాయన, నా బ్రతుకులో నువ్వు లేకపోతే ఇది పనికిమాలిన గాడిదని తిడతారు బాబు. నువ్వు ఉంటేనే యేసయ్యను మోసిన గాడిదనవుతాను. దేవునికి స్తోత్రం. నీ హృదయం కేకలేయాలి. భర్తమై కేకలాలకించి భర్తమై జీవితంలో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. దేవునికి స్తోత్రం. అలా ఆశగా బ్రతికిన వాళ్ళు కేకలేస్తేనే ఎరుకో గోళ్ళ కోల్తాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వినయంతో విధేయతతో 6 రోజులు తిరగమన్నాడు. 6 రోజులు తిరిగారు. 7వ రోజు 6 సార్లు తిరగమన్నాడు. 6 సార్లు తిరిగారు. 6 రోజులు 6 సార్లు, 7వ రోజు 6 సార్లు, 12 సార్లు తిరిగారు. ఒక్క కేకేయొద్దు అన్నాడు. ఇప్పుడు చెప్పండి, 7వ రోజు 7వసారి తిరుగుతున్నారు. ఇప్పుడు 7వసారి పూర్తయిపోగానే ఒక్కసారిగా కేకలేయమన్నాడు యెహోషువ. ఇశ్రాయేలు ప్రజలందరూ కేకలేశారు. ఏమైపోయింది? 30 అడుగులు ఎత్తు, 30 అడుగులు వెడల్పు ఉన్నటువంటి బలమైన గోడలు పేక మేడల్లా కూలిపోయాయి. దేవునికి స్తోత్రం. నీ కేకలు నీ పేదరికాన్ని కూలగొట్టలేవా? నీ కేకలు నీ ఇంట్లో ఉండే దురలవాట్లు కూలగొట్టలేవా? నీ కేకలు నీ ఒంట్లో ఉండే బలహీనతలు కూలగొట్టలేవా? నీ కేకలు మారని నీ కుటుంబ సభ్యుల యొక్క హృదయంలో మూర్ఖతను కూలగొట్టలేవా? ఎరుకో కోటలు కూలగొట్టిన కేకలు ఇవన్నీ కూలగొట్టలేవు అనుకుంటున్నావా? అయితే వాళ్ళు ఎలా కేకలేశారు? క్రమశిక్షణతో, సిద్ధపాటుతో, ఆశతో కేకలేశారు. మనం ఏం చేస్తాం? గుర్తొచ్చినప్పుడల్లా మార్చేనాయనా, మార్చేనాయనా, మార్చేనాయనా. ఎవరిని మార్చమని అడుగుతున్నావో వాడు మారడానికి నువ్వు సహాయం చేయాలి. దేవునికి స్తోత్రం. ఎవరిని మార్చమని నువ్వు ఎంతగా దేవుని సందులో అంగలారుస్తున్నావో మారడానికి అవకాశం ఉన్న చోటుకి వారు రావడానికి నువ్వు ప్రయత్నం చేయాలా. అది చెప్పం మనం. మార్చే నాయన, మార్చే. ఎందుకంటే ఎలా చెప్పాలో తెలియట్లేదు. ఆడ ఆకలారా అన్నం తినాలండి. కంచం ముందు ఎట్టాలా వద్దా? నువ్వు ఆయన అన్నం దగ్గర తీసుకురావాలా వద్దా? కానీ మనం ఏం చేస్తాం? ప్రభువా ఏదైనా చేయి నాయన, నీ సన్నిధికి వచ్చేలా, నీ మాట వినేలా, నీ మాట చదివేలా, నీ మాట ఆలోచించేలా చెయ్యి ప్రభువా అని నీ హృదయం కేకలేస్తుంది అనుకోండి. దేవునికి స్తోత్రం. నోరు కేకలేస్తే బయటికి కనబడుతుందండి. హృదయం కేకలేస్తే ఎక్కడ కనబడుతుందో చెప్తారా మీరు? ఎవరు చెప్తారో? మంచి గిఫ్ట్ ఇస్తాను వాళ్ళకి. హృదయం కేకలేస్తే ఎక్కడ కనబడుతుంది? గట్టిగా కనిపిస్తుందా? కనిపించదా? కనిపిస్తుందన్న వాళ్ళు చేయొద్దండి. కృపం ఒక్కతే ధైర్యంగా చేయెత్తింది. కనిపిస్తుందన్న వాళ్ళు చేయొద్దండి. కనిపిస్తుందన్న వాళ్ళు అంటే మీరు అటు ఇటు ఏ పార్టీకి వెళితే ఆ పార్టీకి ఓటేసారని చెప్తారేమో. గెలిచిన ఓడిన ఆ పార్టీ అయినాదని చెప్పాలి తప్ప గెలిచిన పార్టీ మాదనకూడదు. హృదయము కేకలేస్తే నీ కళ్ళు తెలిసిపోతాయి. దేవునికి స్తోత్రం. నీ హృదయం కేకలేస్తున్న సంగతి నీ కళ్ళంట కారే కన్నీరు చెప్తాయి. నీ హృదయం కేకలేస్తున్న సంగతి చిక్కుపోతున్న నీ శరీరం చెప్తుంది. నీ హృదయం కేకలేస్తున్న సంగతి సోకుల మీద, సంబరాల మీద నీ ఆశ తగ్గిపోవడం చెప్తుంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? రాజుగారి గిన్నెందించే ఉద్యోగం చేస్తున్నాడు నెహెమ్యా. రాజుగారి దగ్గరికి వెళ్ళి అందమైన బట్టలు వేసుకోవాలి, టంగరికి వెళ్ళకూడదు. ఒక చోట మీటింగ్కి వెళ్ళాం. భోజనాలు కూర్చొని పెట్టారు. భోజనాలు వడ్డించడం కోసం చక్కగా ఉన్న 2 అబ్బాయిలు, చక్కగా ఉన్న 2 అమ్మాయిల్ని రెడీ చేశారు సంఘంలో నుంచి. వాళ్ళు నీట్గా టక్ చేసుకున్నారు. వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, చక్కగా చేతులు గ్లౌస్ వేసుకున్నారు. ఈ అమ్మాయిలు నీట్గా బట్టలు కట్టుకున్నారు. అస్సలు చెమట అనేది కనబడకుండా జాగ్రత్త పడ్డారు. టేబుల్ దగ్గరికి వచ్చి వడ్డిస్తాం. నేను అన్నాను, వీళ్ళు ఎక్కడి నుంచి అన్నా బుక్ చేశారో హోటల్ నుంచి అని అడిగాను. లేదండి మా సంఘం పెట్టలే. ఏమయ్యా ఇంత శ్రద్ధ, స్టార్ హోటల్లో వడ్డించేలా పెట్టామంటే, లేదండి అయ్యగారు మీకు మేము చూపించే గౌరవం ఇది. అరే ఒక మనిషికి భోజనం పెట్టడానికి మీరు చెప్పండి. పిల్లల్ని ప్రత్యేకంగా సిద్ధం చేస్తాం. మనం ఎక్కడ సిద్ధం చేస్తాం? పాటలు పాడడానికి యూనిఫామ్ కుట్టిస్తాం. ఎక్కడ? అంతే. ఈ పాస్టర్ గారికి అన్నం పెట్టేవాళ్ళు ఎలా ఉంటారంటే కూర ఒకరు వేస్తారు, రెండోసారి అడిగితే మళ్ళీ ఇంకొకటి వస్తాడు. ఓసారి కూర వేసిన వాళ్ళు ఒకరు వేస్తారండి, రెండోసారి అదే కూర అయితే ఇంకొకటి వస్తాడు, మూడోసారి ఇంకో చిన్నోడిని పంపిస్తారు. తినాలో వద్దో తెలియదు అక్కడ. నేను జనరల్గా చెప్తున్నాను. అంటే శ్రద్ధగా పట్టాడు అన్నం పెట్టడానికి ఒక మనిషి ఉండలేరండి అక్కడ. ఉండరండి. ఇక్కడ వడ్డించుదాన్ని మళ్ళీ పట్టుకుని ఇంకోటి దగ్గర పట్టుకుపోతారు. అక్కడి నుంచి అది కెలికేస్తారో ఎంగిల్ చేస్తారో మళ్ళీ అదే పట్టుకొస్తారు. మనుషులకు వడ్డించినప్పుడు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నామే. ఇప్పుడు ఏం కనబడిపోతుంది అక్కడ? రాజుగారు వడ్డించేవాడు ఎలా ఉండాలి? ఇప్పుడు ఎంతో జాగ్రత్తగా వారి శరీరం, వారి బట్టలు,
వాడు ఒంటి మీద చెమట వాసన రాకూడదు. ఎంతో శ్రద్ధగా రాజుగారి దగ్గర గిన్నె అందించిన నెహెమ్యా వెళ్తే రాజు చూసేసాడండి. ఏమయ్యా నెహెమ్యా, అంత నీరసంగా ఉన్నావేంటి? నీకు జబ్బు ఏమి లేదు కదా అంటే, జబ్బు ఉన్నవాడు రాజుగారికి ఏం పెట్టకూడదు మీరు చెప్పండి. ఓ పిల్ల అన్నం వడ్డించడానికి వచ్చింది, చేతి మీద ఇంత సెగ్గడ్డ పగిలిపోవడం రెడీగా ఉంది, ఆ చేతితో వేసేస్తుంది పట్టుకొచ్చి. అసలు ఊర్లో ఇంక చేతులు ఉన్న వాళ్ళు ఎవరు లేరా? కామన్ సెన్స్ వద్దా? ఇంట్లో ఇంకో గతి లేకపోతే, ఇంకో మనిషి లేకపోతే, దిక్కుమొక ఒంటి గతి ఉంటే అప్పుడు ఏ చేతనా తినక తప్పదు. అరే మీ దగ్గర గెస్ట్లు వచ్చారు ఏమండి అంటే, నేను ఇలా ప్రాక్టికల్గా చెప్తాను మీకు అర్థం కావాలని. ఆలోచించుకోవద్దా అండి? ఆలోచించొద్దా? ఎంత దారుణమైన పరిస్థితి. ఏమయ్యా నెహెమ్యా, నీకు జబ్బు లేదు కదా? లేదయ్యా. మరేమలా చిక్కుపోయావు? దాదాపు 3 నెలలు ఉపవాసం ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళ పితరుల సమాధులు ఉండే పట్టణం పాడైపోయింది, గోడలు పడిపోయాయి. అక్కడి నుంచి వచ్చిన ఎవరో కబురు చెప్పారు, అయ్యా మన ఊరు పాడైపోయింది, సమాధులు పాడైపోతున్నాయి, ఊరంతా దరిద్రంగా ఉందంటే, అంతేలేరా ఎవరి దరిద్రం అవదే అన్నాడా? వాళ్ళ ఇంట్లో చాలా కొట్టేసుకుంటున్నారంట, దెబ్బలాడుకుంటున్నారంట, అప్పులో వచ్చి కేకలేశారంటే, అప్పులు ఎవడు చేయమన్నాడు రా అనకూడదు. అయ్యో నా సహోదరుడిలో ఇంత కష్టం వచ్చిందా, నేను అప్పు ఎలాగా తీర్చలేను, కనీసం వాడి కోసం కన్నీరన్నా కారుద్దాం. కొన్ని రోజులు ఉపవాసం ఉండి ఏడ్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నాయనా వాళ్ళు చేస్తున్న తప్పులకు వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు, కనికరించు బాబు, తెప్పరిల్లాలో చెయ్యి, అవకాశం ఈ నాయన, నీ చిత్తమైతే నేను వెళ్ళి కట్టడానికి సహాయం చేయని ఏడిచి రాజుగారి దగ్గర రాగానే రాజుగారు గుర్తుపట్టేశాడు. ఏమయ్యా ఏమి ఇలా ఉన్నావు అంటే, అయ్యా మా పితరుల సమాధులు ఉండే పట్టణాలు పాడైపోతే నాకు సంతోషం ఎక్కడ ఉంటుందయ్యా. సరే నీకు ఉద్యోగం బాగుంది, జీతం బాగుంది, బ్రతుకు బాగుంది, ఆగవడం అంతా నీకెందుకంటే, ఈ ఎన్ని బాగున్నా అది బాగోలేకపోతే సంతోషం లేదయ్యా. ఏం చేయమంటావు? నాకు సెలవు ఇవ్వండి అయ్యా. ఎందుకు? అక్కడికి వెళ్ళి అవన్నీ తిరిగి కట్టేసి వచ్చేస్తానయ్యా. ఎంతకాలం కావాలి? ఇన్ని రోజులు సెలవు కావాలయ్యా. ఈ మనసు చూసి రాజన్నాడు. ఇంకేం కావాలి? అయ్యా అక్కడ మానులు అయ్యి కావాలయ్యా కట్టడానికి. మన అడుగులు కాసేవారికి ఉత్తరం ఇవ్వండి అయ్యా, మానులు నరుక్కుంటాను. ప్రయాణం చేస్తానయ్యా, డబ్బులు పెట్టుకొని దొంగలు వస్తారు, కాపలు ఇవ్వండి అయ్యా. అవన్నీ రాజు ఇచ్చాడండి. దేవునికి స్తోత్రం. సుదూరమైన ప్రయాణం చేసి వచ్చి 52 రోజుల్లో మొత్తం కట్టేసి వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పండి, హృదయం కేకలేస్తే ఎక్కడ కనబడుతుంది? కన్నుల్లో కన్నీరు కనబడుతుంది, చిక్కుపోతున్న శరీరం కనబడుతుంది, లోకం మీద ఆశ చచ్చిపోయి కనబడుతుంది. సోకులు ఎందుకులే, సంబరాలు ఎందుకులే, పండగకి వెళ్తున్నారా? మీరు వెళ్ళండి, నేను రాలే. పార్టీయా? మీరు వెళ్ళండి, నేను రాలే. రాలే. నా హృదయంలో ఏముంది? నా హృదయంలో ఏముంది? నేను చెప్పాను చాలా రోజులుగా నేను సరిగ్గా తినలేదన్నాను. అన్నం తినడానికి ఆశ చచ్చిపోయింది. బ్రతకడానికి ఏదైనా కారణం ఉంటే నా కనులారా సంఘక్షేమం, దైవజనుల క్షేమం చూసే రోజు రావాలని ఆశతో బ్రతుకుతున్నాను. బాధ్యతలు తీరిపోయాయి, పిల్లలు బాగుంటారు, సంఘాలు బాగుంటాయి. నేను చచ్చిపోయే లోపు ఇంకేమైనా ఉజ్జీవాన్ని చూడాలని ఆశతో నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను, ప్రార్థన చేస్తున్నాను. నా హృదయం వేసే కేకలు నా ఒంట్లో మీకు కనబడలేదా? రాత్రి ఎవరో పిల్లలు అడుగుతున్నారు, ఏమయ్యా నిలబడలేకపోతున్నావు? నిలబడ్డానికి కూడా ఓపిక లేదు, నిలబడ్డానికి ఓపిక లేకపోతుంది. అన్ని రోజులు మీతో ఉండాలంటాను, బండి మీద కూర్చుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. అయినా నా ఆశ చావలా, ఏదైనా కారణాన్ని నేను చూడాలా. సంఘ బిడ్డల్లో ప్రార్థనాత్మ చూడాలా, యవన బిడ్డలో మార్పు చూడాలా, ఉజ్జీవాన్ని చూడాలా, రక్షణ కార్యాలు చూడాలా. అది ఇప్పుడే చూడాలి ప్రభువా, నేను ఉండగానే చూడాలా. నేను చచ్చిపోకముందు ఆడికో పెళ్లి చేసేస్తే, చచ్చిపోకముందు వీడికి ఇల్లు కట్టేస్తే మంచిదే. అన్నీ ఇంకోటి అడగలేదు, చచ్చిపోకముందు వాళ్ళ రక్షణ చూడాలి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇల్లు నేను కట్టపోయినా కట్టుకుంటారు, పెళ్ళి నేను చేయకపోయినా చేసుకుంటారు వాళ్ళు. మనం చేయక్కర్లా. మనం చేసిన పెళ్ళిళ్ళు ఏమన్నా బాగా ఎడుతున్నాయా? ఏమన్నా మనం చేసిన పెళ్ళిళ్ళు మనం సంతోషం కలిగిస్తున్నాయా? చాలాసార్లు జరుగుతాయి అలాగవి. కానీ వాళ్ళ రక్షణ పొందితే, నేను వెళ్ళిపోకముందు వాళ్ళ రక్షణ కార్యం చూస్తే, ఇది ఎక్కడ కేకలేయాలండి? హృదయము కేకలేయాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్దాం, కేకలకి ఎంత అర్థం ఉంది. మీరు కేకలేయకపోతే ఎవరు కేకలేస్తారు? వాళ్ళేమో హోసన్నా అని కేకలేశారు, దావీదు కుమారుడు జయమని కేకలేశారు, దావీదు కుమారుడు రావాలని కేకలేశారు. మనం ఏమని కేకలేయాలి? ప్రజలు మారాలని కేకలేయాలి, సంఘాలు ఉజ్జీవపడాలని కేకలేయాలి, పరిశుద్ధత పెరగాలని కేకలేయాలి, నూతనాత్మల రక్షణ పొందాలని కేకలేయాలి, యవ్వన బిడ్డలు స్థిరంగా ఉండాలని కేకలేయాలి. నేను ఎన్ని స్టోరీస్ వింటున్నానో తెలుసా? ముద్ద నోట్లోకి వెళ్ళట్లేదు. 14-13 సంవత్సరాల పిల్లలకు ప్రేమలు,
సోకులు, షికారులు, అమ్మనాళ్ళ దుఃఖానికి కారణాలు. ఈ మధ్యలో 3 కేసుల దగ్గర కూర్చొని వాళ్ళ అమ్మనాళ్ళు చచ్చిపోతానంటే, చావద్దు, చచ్చిపోయి మీరేం చేస్తారు, దిక్కుమాలిపోతారు, చెప్పుదాము వింటారని వాళ్ళతో కౌన్సిల్ చేయడానికి ఫోన్లో మాట్లాడి గుండె పట్టేసినంత పరిస్థితులు వచ్చాయి నాకు. పిల్లలు బాగున్నారనుకుంటున్నారా మీరు? మంచి బట్టలు కొనేస్తున్నాం, మంచి చదువు చెప్పించేస్తాం అనుకుంటున్నారా? నీతి తప్పిపోతున్నారు, బ్రతుకు మారిపోతుంది, దురలవాట్ల జోలికి వెళ్ళిపోతున్నారు అనడానికి ఎంత తిప్పలు పడుతున్నాము. వాళ్ళు కుదురుగా లేకపోతే రోజు కడుపు ఆపరేషన్ చేసుకున్న బాధ వచ్చేస్తుంది. ఎలా తినగలుగుతున్నాం, ఎలా నిద్రపోతున్నాం? మనకు లేదు, బాగున్నాం అనుకుంటున్నామా? మన పిల్లలు ఏదైనా తేడా వస్తే కలిగి గుండె నొప్పి ఎంత ఉంటుందో మీకేమన్నా తెలుసా? ప్రక్క వాళ్ళ బాధపడతా ఉంటే మనం ఏమీ చేయలేమా? అయ్యా నా హృదయం కేకలేస్తుంది, నా హృదయం కేకలేస్తుంది. ఆ కేకలు శరీరానికి వినబడుతున్నాయి, పుష్టి తగ్గిపోతుంది, బలహీనమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోతున్నాం. ఒకవేళ ఇంకా మీకు పట్టలేదంటారా? నేనేం చేయలేను. మీ సుఖాలు, మీ సంతోషాలు, మీ ఆడంబరాలు, మీ సోకులు, మీ షికారులు, మందిరాలు నిర్లక్ష్యంగా రావడాలు, ప్రార్థనలు రాకపోవడాలు, 50 రోజులు సంఘంలో పొట్టముడేసుకొని ప్రార్థించే బిడ్డలు కొంతమంది ఉంటే కనీసం రాత్రులకు ప్రార్థన రానటువంటి బలహీనమైన మనసులో వాళ్ళు చాలామంది ఉన్నారు. మీకోసం ఇంతమంది పొట్టముడేసుకొని ఏడుస్తున్నారే, ఆ ఉసురు మీకు తగలదా? మీరు బాగుంటారనుకుంటున్నారా? నేను శపించట్లేదు, భారాన్ని పంచుకోమంటున్నాను. మీరు ఉపవాసం ఉండదు, కనీసం ప్రార్థనలోకి వచ్చి ఈ ప్రార్థించే వాళ్ళకి మోరల్ సపోర్ట్ మేమున్నాం మీ వెనకాల అనొద్దా? మన హృదయాలు ఏమైపోతున్నాయండి? 93 రోజులు అయింది ఈ రోజుకి నేను ఉపవాసం మొదలుపెట్టి. 93 రోజులుగా ఏం తిన్నానో ప్రభువుకు తెలుసు. ప్రభు సంధిలో కన్నీరు కారుస్తున్నాం. గుండె జబ్బు ఉంది, షుగర్ ఉంది, భయంకర ఆర్థరైటిస్, కీళ్ళ వాతం వచ్చేసింది, నిలబడలేకపోతున్నాను, నడవలేకపోతున్నాను. కానీ ఇదంతా శరీరానికే. 4 రోజులు ప్రభు కనికిరిస్తే బాగుపడిపోతాను. కానీ ప్రజలు పాడవుతూ ఉంటే నెమ్మదిగా ఉండలేక, ప్రశాంతంగా ఉండలేక. నీకు పట్టలేదా ఈ బాధ? ఒక్కటే మాట, నా హృదయ వేదన మీకు చెప్తున్నాను, మీ హృదయాలు కేకలేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడే రాజుగా ప్రభు మన ఇంట్లోకి వస్తాడు, రాజుగా మన సంఘంలోకి వస్తాడు, రాజుగా నీ కుటుంబంలోకి వస్తాడు. ఆశతో నా హృదయం వేచి చూస్తుందయ్యా. నా ప్రజలు పాడైపోతే నాకు సంతోషమా? నా కుటుంబాలు పాడైపోతే సంతోషమా? చిన్న బిడ్డలు పాడైపోతే సంతోషమా? పాడైపోతే సంతోషమా? ఏమండి, నీ పిల్లలు ఏమవుతున్నారు తెలియద్దా నీకు? కేకలు వేయాలా వద్దా శరీరం? కేకలు వేయాలా వద్దా హృదయం? ఇంత భయంకర పరిస్థితులు చుట్టూ జరుగుతూ ఉంటే ఎలా తినగలుగుతున్నాం ప్రశాంతంగా బిర్యానీలు? ఎలా తినగలుగుతున్నాం? తప్పక తింటాం ఒక పూట. కానీ హృదయాలు కేకలేస్తూ ఉంటే నాయన నువ్వు సహాయం చేయి. మా సంఘ క్షేమం, మా బిడ్డల క్షేమం, మా దేశ క్షేమం, మా ప్రజల క్షేమం మేము చూడాలి నాయన. మేము చూడాలి. విచ్చలవిడిగా తాగుబోతానం పెరిగిపోయింది. ఊరు ముందు ఒకటి, ఊరు వెనకాల ఒకటి, ఊరు మధ్యలో 4 షాపులు వచ్చాయి. కష్టపడి సంపాదించి తాగేస్తున్నారు ప్రజలు. తాగేస్తే సరదాగా ఉంటుందా? లివర్ పాడైపోతుంది, ఊపిరితిత్తులు పాడైపోతాయి, కిడ్నీలు పాడైపోతాయి, గుండె పాడైపోతుంది. సడన్గా ఒకరోజు అయ్యారు ఆసుపత్రిలో జాయిన్ చేయాలంటే ప్రార్థన చేయండి. ఏమని ప్రార్థన చేయాలి? బాబు వీడు చక్కగా తాగేసి గుండె పాడైపోయింది, నేను బాగు చేయమని అడగనా? అది తెలియనోడా మనకి? తాగి పాడైపోయి బాగైన వాళ్ళు ఏం చేస్తున్నారు ఈరోజు? తిరిగి పాడై బాగైన వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయొద్దా? మందిరాల్లో ఉండొద్దా? రోజుకు 5 నిమిషాలు గుళ్ళో కూర్చొని నేను ప్రార్థన చేస్తాను అనుకోవద్దా? కేకలేస్తున్నావా మనం? కేకలేస్తున్నావా? హృదయాలు కేకలేస్తున్నాయా? నేను 2 గంటల కంటే ముందు పడుకొని 40 రోజులు అయిపోయిందండి. 2 గంటల వరకు గుండె పగిలిపోతుంది. వేదన. మంచం మీద దొరుకుతున్నాం, కూర్చుంటున్నాం, చిన్న ప్రార్థనలు చేసి 2 గంటలకు ఎప్పుడో నిద్ర పడతా ఉంటే ప్రభువా ఎంతకాలం ఈ పరిస్థితి? చూసేవాడికే బాధలు అర్థమవుతాయి అంటారు కదా. చూడగలిగే కన్నులు కావాలి, మనుషుల్లో బాధ చూసే కన్నులు కావాలి, కష్టాన్ని చూసే కన్నులు కావాలి, వేదన చూసే కన్నులు కావాలి, కన్నీరు గార్చే కన్నులు కావాలి. ఇయ్యి దేవునికి ఇష్టం. దేవునికి స్తోత్రం. ఒక్క మాట మనసులో తీసుకోండి. మీరు కేకలేకపోతే ఎవరు కేకలేస్తారు? రాళ్ళకు పేరుందా? మీరు చెప్పండి చూద్దాం. రాళ్ళకు పేరుందా? రాళ్ళకి అడ్రస్ ఉందా? ఇదే రాయి ప్రెసిడెంట్ రాయా, ఎంపీటీసీ రాయా, డ్వాక్రా సంఘం ప్రెసిడెంట్ రాయా? రాయికి పేరు లేదు, ఊరు పేరు లేని వాళ్ళు కేకలేస్తారు. అందులో నేను ఒకడిని. పేరున్న వాళ్ళు కేకలేకపోతే పేరు లేని వాళ్ళు కేకలేస్తారు. కేకలేసిన వాళ్ళందరికీ నేను పేరు పెడతాను. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇప్పుడు చెప్పాలి, నువ్వు కేకలేయి. రోజు ఒక్కసారైనా, 2 నిమిషాలైనా ఏ బిడ్డనైనా చూస్తే ప్రభువా ఈ బిడ్డను రక్షించు,
ఇంత ముచ్చటగా ముద్దుగా ఉన్న బిడ్డలు నాయన వీళ్ళు పాడైపోకూడదు. ఒకసారి కేకేలేవా లోపల? వీళ్ళు ఎంత బాగుంటారు నాయన, భార్య భర్తలు బయటికి, లోపల కుమిలిపోతున్నారయ్యా, అప్పులు బాధ తట్టుకోలేకపోతున్నారయ్యా, మనశ్శాంతి లేదయ్యా, అయ్యా వీళ్ళని రక్షించో కేకై. అది దేవునికి ఇష్టమైన కేక. హోసన్నా హోసన్నా అని కేకలెత్తే చాలదు. ప్రభు రావాలంటే దారి బాగా ఉండాలి. దేవుని స్తోత్రం. ప్రభు రావాలంటే ఏముండాలా? దారి బాగోవాలి. దారి బాగోవాలంటే ఎవరు? మనమే దారిలో ముళ్ళు రాళ్ళు తీసేయాలి, ప్రజల హృదయాలను సిద్ధం చేయాలి. కాబట్టి ప్రియులారా, ఈ ఆరాధన సమయంలో నువ్వు కేకలేకపోతే ఎవరు కేకలేస్తారు? ఇప్పుడేం చేద్దాం? కేకలేసే రాళ్ళలా ఉందా వద్దా? కేకలేద్దాం, శరీరంతో కేకలేద్దాం, ఆశగా కనబడదాం. మన ఆశ చూసి జనాలకు ముచ్చట పుట్టాలా, మన ఆసక్తి చూసి జనాలకు ముచ్చట పుట్టాలా, చురుగ్గా ఉండాలా. చురుగ్గా ఉంటే గొప్ప భాగ్యం. హెబ్రీ స్త్రీలు చురుకైన వాళ్ళు. హృదయం కేకలేయాలా. హృదయం కేకలేస్తూ ఉంటే అద్భుతాలు జరిగిపోతాయి. శరీరం కేకలేస్తూ ఉంటే ప్రోత్సాహం కలుగుతూ ఉంటుంది. జీవంగల దేవుని దర్శించుటకు నా శరీరము నా హృదయము కూడా ఎలా కేకలేస్తున్నాయి? ఆనందంతో కేకలేస్తున్నాయి. ప్రభు అన్నారు, మీరు కేకలేకపోతే రాళ్ళు కేకలేస్తాయి. ఈ సమయంలో కేకలేసే రాయి అవుతావా? ఒకటే ప్రశ్న. కేకలేసే రాయి అవుతావా? అట్లీస్ట్ నీ ఇంటి కోసం, నీ మనుషుల కోసం, నీ రక్త సంబంధికుల కోసం నువ్వు కేకలేయగలవా? ఓ తీర్మానం చేసుకుందామా? నువ్వు రాజువు నాయన, ప్రభువు నాయన, అధిపతివి నాయన, నా ఇంట్లో, నా సంఘంలో, నా కుటుంబంలో ఉంటావు. నేను కేకలేస్తానయ్యా. కేకలేస్తేనే నీకు ఇష్టం, స్తుతి అన్నావు గనుక నశించిపోతున్న వారి కోసం కేకలేస్తాం. దావీదు కుమారుడా కరుణించు అని భర్తీమయ్యేలా కేకలేస్తాం. ప్రార్థన చేద్దామా? ప్రార్థన చేద్దామా? త్వరగా ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం పూర్ణమైన సిద్ధపడతాను. నా మాటలు నీకు అర్థమైతే, మిమ్మల్ని బాధపరచాలని కాదు, గాయపరచాలని కాదు, కించపరచాలని కాదు, నా హృదయ వేదన మీదుడు చెబుతున్నాను. భక్తిని వేషంగానో, భక్తిని అలవాటుగానో, భక్తిని అలంకారంగానో చేస్తే నీకేమీ లాభం లేదు. భక్తిని ప్రభుకి ఇష్టంగా చేయాలి, ప్రభువుకు ముచ్చటపడేలా చేయాలి, ప్రభువు సంతోషపడేలా చేయాలి. నీ కన్నుల కన్నీరుతో అభిషేకించు. హృదయపు లోపల నుంచి వచ్చే కేక, అయ్యా నేనేం చేయను, అయ్యా నేనేం చేయను, నా చుట్టూ ఇంత భయంకర పరిస్థితులు చూస్తున్నాను ప్రభువా, నేనేం చేయనయ్యా. నువ్వు ఒక్కడవే తండ్రి కుడి పార్శ్వన కూర్చొని విజ్ఞాపన చేస్తున్నావు, నువ్వు ఒక్కడవే వేదన పడుతున్నావు, నువ్వు ఒక్కడవే కన్నీరు గారుస్తున్నావు. పరిశుద్ధాత్మ తండ్రి భక్తుల హృదయాల్లో అంగలార్పు చేయిస్తున్నావు. నేను కూడా ఏం చేయనయ్యా, నన్ను కనికరించు. నా హృదయం కేకలేయడానికి, నా శరీరం కేకలేయడానికి, అయ్యా హోసన్నా హోసన్నా అని కేకలేయడానికి, నా హృదయంలో నువ్వే రాజుగా ప్రభువుగా స్థిరపరచబడి కేకలేయడానికి, అయ్యా నన్ను అంగీకరించు. అభిషేకం దయచేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రాలు. నీ సన్నిధిలో ఈ ఆరాధన సమయంలో ప్రభువా మీరు మాతో మాట్లాడుతున్నారు. ఎంత భయంకర పరిస్థితులు లోకంలో ఉన్నాయో చూస్తున్నాం. క్రూరమైనటువంటి, హీనమైనటువంటి, జుగుప్సాకరమైన సంగతులు కుటుంబాల్లో చూస్తున్నాం. సంఘాల్లో భక్తిహీనతను చూస్తున్నాం, ప్రేమలీనతనాన్ని చూస్తున్నాం, వేషధారను చూస్తున్నాం. లోక సంబంధమైన ఆకర్షణ మోజులో పడి ప్రభువానితో బంధాన్ని తెంపేసుకుని సాగుతున్న పరిస్థితులు చూస్తున్నాం. అయ్యా నువ్వు కరుణించమని కేకలేస్తున్నావు. నువ్వు ఎప్పుడు కరుణిస్తావో, ఎప్పుడు మా వైపు చూస్తావో అని వేదనతో కేకలేస్తున్నావు. పరిశుద్ధాత్మ తండ్రి సంఘాల్లోనికి ఉజ్జీవ జ్వాల రగల్చండి. ప్రార్థించే వారు అంగలార్పును కలుగు చేయండి. విజ్ఞాపనాత్మను అనుగ్రహించండి. నాయనా రక్షణ కొరకే కేకలేసేవారిని లేపండి. ఎరుకో లాంటి గోడలో కూలిపోవడానికి, జయాలు సాధించడానికి కేకలేసేవారిని లేపండి. అందులో నన్ను ఒకనుగా చేయండి ప్రభువా. బ్రతుకుచున్న కాలంలో మీ నామాన్ని మహిమపరుస్తూ సాగే భాగ్యము కలుగు చేయండి. ఈ సమయంలో నాతో పాటు ఎందరు హృదయాలలో ఈ అంగలార్పు ఉందో, ఈ వేదన ఉందో, రాజా నువ్వు త్వరగా రావాలని, ప్రభువా త్వరగా నీ సంఘము కోసం సిద్ధపరచుకోవాలని మేము ప్రార్థన చేస్తున్నాము. జరుగుతున్న సంగతులు మాకు పాఠాలు నేర్పిస్తుండగా నీ రాజ్యం కొరకై ప్రజలు సిద్ధపరచబడాలని ఆశతో కేకలేస్తున్నాం. కృప చూపించండి. ఈ మాటలు మాలో ఫలింపచేయమని, ఆశగల ప్రాణాన్ని అభిషేకించి ఉజ్జీవింపజేసి దీవెనగా మార్చమని
యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.